श्रीगुरुभ्यो नमः। श्रीविजयगणपतये नमः। श्रीकाळेश्वरमुक्तीश्वराभ्यां नमः। त्र्यम्बकजडोद्भूते गौतमस्याघनाशने सप्तदासागरम्यांति गोदावरी नमोस्तुते। ఇది కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి మూడు నదుల త్రివేణి సంగమం. కాళేశ్వరం అనేది త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం ఈ మూడు లింగాల మధ్యలో ఉన్నటువంటిదే త్రిలింగ దేశం. త్రిలింగ శబ్దం నుంచే తెలుగు అని తెలుగు భాష ఉద్భవించినటువంటి ఈ కాళేశ్వరంలో విశేషం ఏమిటంటే, ఒకటే పానవట్టం మీద రెండు శివలింగాలు ఉంటాయి. ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. కాళేశ్వర ముక్తీశ్వరులు రెండు లింగాలు ఒకటే పానవట్టం మీద మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించవు. ఇది చాలా విశేషమైనటువంటిది. కాళేశ్వరుడేమో యమధర్మరాజు స్థాపించినటువంటి శివుడు, ముక్తీశ్వరుడేమో స్వయంభూగా తనకు తాను వెలిసినటువంటి వాడు. ఇట్లా ఆ ముక్తీశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి, పైన రంధ్రాలు ఉంటాయి. వాటిల్లో మనం అభిషేకం చేసినప్పుడు 1000 బిందెల పాలు పోసినా కూడా, లక్షల బిందెల నీళ్లు పోసినా కూడా అవి పైకి రావు. అవన్నీ కూడా ఈ త్రివేణి సంగమంలోకి వస్తాయని చెప్పి మన పూర్వీకుల నుంచి చెప్తున్నటువంటిది స్కాంద పురాణంలో ఉన్నది. అయితే మరి ఎట్లా అంటే, దీన్ని పరీక్షించాలని ఒక కలెక్టరు 1000 బిందెల పాలు పోసి చూస్తే త్రివేణి సంగమంలో బయటకు వచ్చినాయి. అట్లా రెండు లింగాలు ఒకటే పానవట్టం మీద ఉండటం, ఆ ముక్తేశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉండటం చాలా విశేషమైనది. ఇక్కడి అమ్మవారి పేరు శుభానంద, పార్వతీదేవి పేరు. శుభము, ఆనందం చేకూర్చేటువంటి ఈ అమ్మవారు కాకుండా ఇక్కడ శ్రీ సరస్వతీ దేవాలయం. ఈ సరస్వతీ దేవాలయం మన భారతదేశంలో అతి పురాతనమైనటువంటి 3 సరస్వతుల్లో ఒకటి. అది వేదవ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి. కాశ్మీర్లో వేదవ్యాసుడు బాల సరస్వతిని ప్రతిష్ఠించాడు, బాసరలో జ్ఞాన సరస్వతిని ప్రతిష్ఠించాడు, కాళేశ్వరంలో మహాసరస్వతి లేదా ప్రౌఢ సరస్వతి అంటారు, దాన్ని ప్రతిష్ఠించాడు. అట్లా ఇది మహాసరస్వతి ప్రాంతం అన్నమాట. మహాసరస్వతి ప్రభావితమైనటువంటి ప్రాంతం. ఈ కాళేశ్వరం నుంచి ఎంతమందో స్కాలర్లు, డాక్టర్లు, విద్యావేత్తలు పూర్వకాలం నుంచి పుట్టి పెరిగినటువంటి స్థానం. ఋషులు, మునులు ఇక్కడ తపస్సులు చేసుకున్నటువంటి ప్రాంతం. ఈ సరస్వతి ప్రభావం వలన ఎంతోమంది దేశ విదేశాల్లో ఈ ఊరి వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నత స్థానాలలో ఉన్నారు. శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు పెట్టినటువంటి శృంగేరి పీఠం ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి సరస్వతికి మన సరస్వతికి పోలిక. ఆ శారదా పీఠమే ఇది అన్నట్టుగా పూర్వకాలం నుంచి ఎంతోమంది శృంగేరి శంకరాచార్యులు, ఎన్నో పీఠాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ విధంగా సరస్వతి క్షేత్రంగా ఉన్నటువంటి ఇక్కడ 3 నదులకు పుష్కరాలు జరుగుతాయి. దేశంలో ఎక్కడైనా ఒక్క నదికి జరగవచ్చు పుష్కరం, ఇక్కడ మూడు నదులకు జరుగుతాయి. సింహానికి బృహస్పతి వచ్చినప్పుడు గోదావరి పుష్కరం, మీనానికి బృహస్పతి వచ్చినప్పుడు ప్రాణహిత పుష్కరం, మిథునానికి బృహస్పతి వచ్చినప్పుడు సరస్వతి పుష్కరం. ఇట్లా 3 పుష్కరాలు పూర్వకాలం నుంచి ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంటే ఒక 12 ఏళ్ల లోపలనే 3 పుష్కరాలు వస్తాయి. ఒక్కొక్క దానికి 12 సంవత్సరాలు చొప్పున. అట్లా వచ్చినప్పుడల్లా ఒక సంవత్సరం పాటు ఆ పుష్కరం అనేది ఉంటుంది. బృహస్పతి ఒక సంవత్సరం ఉంటాడు కనుక దాంట్లో మొదటి 12 రోజులు శ్రేష్టమైనటువంటిది, చివరి 12 రోజులు శ్రేష్టమైనటువంటిది. అందుకొరకు మొదటి 12 రోజులు చివరి 12 రోజులు బాగా పుష్కరానికి గొప్ప శ్రేష్టంగా భావించి అందరూ ఎక్కువ మంది వస్తారు.
మధ్యలో కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పుష్కరం ఉంటుంది రోజు కూడా. అయితే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ గత సంవత్సరం మేలో జరిగినటువంటి సరస్వతి ఆది పుష్కరాలు చాలా ఘనంగా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ద్వారానే అంత్య పుష్కరాలు కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 21 నుంచి జూన్ 1 వరకు ఇక్కడ ఎంతోమంది పీఠాధిపతులు రావటం, మంచి గొప్ప గొప్ప పండితులు వాళ్ళందరూ రావటం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నిటితో పాటుగా ఆ సరస్వతి నది పుష్కర స్నానాలు చేసి భక్తులు వాళ్ళ తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పుష్కరం అంటే ఏమిటి అంటే, పుష్కరుడు తపస్సు చేసి తనకు ఎక్కడ ఉన్నా తన చుట్టూ దేవతలందరూ ఉండేటట్టుగా ఆయన వరాలు కోరుకున్నటువంటి వాడు. అయితే బృహస్పతి ఏ నదికి వస్తే, ఏ రాశికి వస్తే ఏ నదికి పుష్కరమో ఆ పుష్కరంలో 33.5 కోట్ల దేవతలు అక్కడ నివసిస్తారన్నమాట. అందుకొరకు ఆనాడు ఈ 12 రోజులు, మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు అక్కడ పొద్దునలే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సంకల్పపూర్వకంగా భార్యాభర్తలుంటే దంపతి స్నానాలు, లేదంటే ప్రాయశ్చిత్త స్నానాలు, మహాసంకల్ప స్నానాలు చేసి వాళ్ళ పితృదేవతలకు అందరికీ పిండ ప్రదానం చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించడానికి ఇక్కడ మళ్ళీ అవకాశం లభించింది. అయితే కాళేశ్వర ముక్తీశ్వరుడు 2 లింగాలు మళ్ళీ అట్లా ఎందుకున్నాయంటే, పూర్వకాలంలో బ్రహ్మ సమీపంలో గంగా, గోదావరి, అంటే కాశీలో ఉన్నటువంటి గంగా భగీరథి, గోదావరి కాళేశ్వరంలో ఉన్నటువంటి గౌతమి, ఈ 2 నదులు అక్కడ మనుష్య రూపంలో బ్రహ్మ సమీపంలో ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి ఆయన కలహాసనుడు అంటే కొట్లాడబెట్టి వదిలిపెడతాడు లోక కళ్యాణం కోసం. వచ్చి గంగా, గోదావరి మీ ఇద్దరిలో ఎవరైతే గొప్ప తీర్థరాజ్ఞో వాళ్లకు నా నమస్కారం అన్నాడు అన్నమాట. అనగానే నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరి మధ్యలో వివాదం చెలరేగింది. ఆ వివాదంలో గోదావరి ఏమన్నదంటే, మా నాన్న గౌతముడు నన్ను తీసుకువచ్చిన ఆయన, నేను బ్రాహ్మణ కన్యను, అందుకోసం నేను గొప్ప అన్నది. భగీరథ ఏమన్నది, నువ్వు బ్రాహ్మణ కన్యవు కావచ్చు, కానీ నా తీరంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి చోట కాశీలో మరణిస్తే ముక్తినిచ్చేటువంటి విశ్వేశ్వరుడు ఉన్నాడు, నీ దగ్గర ఎవరున్నారు అంటే, అప్పుడు నేనేం చేయాలి మరి అని నారదుని అడిగితే, నువ్వు కూడా తపస్సు చేయి, బోడాశంకరుడు కదా, నీకు కూడా తపస్సు చేస్తే వరాలు ఇస్తాడంటే, అప్పుడు శివుడి గురించి తపస్సు చేసింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, ఇక్కడ ముక్తీశ్వరుడుగా స్వయంభూగా వెలిసి ఎవరు దర్శనం చేసుకుంటే వాళ్లకు ముక్తినివ్వడం మొదలుపెట్టాడు. కాశీకి వెళ్ళి మరణించడం అంటే అందరికీ సాధ్యం కాదు, కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అందరికీ సాధ్యం కనుక అందరూ దర్శనం చేసుకొని ముక్తిలోకానికి వెళ్ళిపోతున్నారు. దుర్మార్గులు ఎంత దుర్జనులైనా కూడా వాళ్ళ పాపాలను తొలగిపోతున్నాయి, ఈయన దర్శనం చేసుకోగానే స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు వీళ్ళందరినీ శిక్షించేవాడు కదా, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఆయన పనులన్నీ నిలిచిపోయినాయి, యమదూతలంతా పని లేకుండా ఉన్నారు, చిత్రగుప్తుడు రాయటం కూడా బంద్ అయింది. ఆ సమయంలో నారదుడు వచ్చి, యమధర్మరాజా నువ్వు ఏమిటి ఇట్లా ఉన్నావంటే, అయ్యో అక్కడ కాళేశ్వరంలో ముక్తీశ్వరుడు అందరికీ ముక్తినిస్తున్నాడు, నా దగ్గరికి ఎవరు రావటం లేదు అంటే, నువ్వు కూడా శివుని గురించి తపస్సు చేయి అంటే, అప్పుడు యమధర్మరాజు తపస్సు చేశాడు. చేస్తే శివుడు ప్రత్యక్షమై, నా పక్కన కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు, కాళేశ్వరుడికి పూజ చేసి ముక్తీశ్వరుడికి చేస్తే వాళ్ళు ముక్తిలోకానికి వెళ్ళిపోతారు, పొరపాటున ముక్తీశ్వరుడికి కాళేశ్వరుడికి చేస్తే కొందరు నీ దగ్గరికి కూడా వచ్చే అటువంటి అవకాశం ఉన్నదని చెప్పాడు. అప్పుడు ఆ కాలుడు అంటే యమధర్మరాజు కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అట్లా 2 లింగాలు ఒక పానవట్టం మీద ఉండడం. తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు చూశాడట అక్కడ చాలా గొప్పగా ఉన్నదని. ఆ విధంగా విశ్వకర్మ వివరించి ఇక్కడ కాళేశ్వరంలో గొప్ప పట్టణాన్ని నిర్మించాడట. కాళుడు నిర్మించిన పట్టణం కనుక కాళేశ్వరం అని పేరు వచ్చింది. ఈ విధంగా కాళేశ్వరము మన త్రిలింగాలలో ఒకటై అందరికీ వరాలిస్తున్నది.